మొన్నటిదాకా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు, ఫెర్టిలైజర్స్ వేస్ట్ అన్నారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు. ఏంటి రోజు రోజుకి ఫార్మింగ్ లో ఇన్ని మెథడ్స్ కొత్తగా వస్తున్నాయా, లేకపోతే జనాలకి ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అని చెప్తున్నారా? హైదరాబాద్ లో ఉన్న ఆర్గానిక్ స్టోర్ లోనే స్కామ్ లే, నేను ఓపెన్ గా ప్రూవ్ చేయగలుగుతా. దగ్గర ఇంచు పొలం లేదు, నువ్వు టన్నుల కొద్ది ఎలా అమ్ముతున్నావు? నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఈ ఫైలర్ ఫార్మింగ్ కావచ్చు, వర్కౌట్ అవుతుంది రియల్ లైఫ్ లో, రియల్ టైం ఇన్కమ్ ఇస్తుంది అంతా. కొందరు వస్తారు పొలంలోకి వచ్చి ఏవి కనిపిస్తాయి తెంపుకొని వెళ్ళిపోతారు సింపుల్ గా. ఏమంటే పండింది కదా. హైదరాబాద్ లో 100 స్టోర్లు ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్గానిక్ ఫార్మర్లు 60 మంది ఉంటారు. ఆర్గానిక్ ఫార్మర్ వీడిచ్చిన ప్రోడక్ట్ నేను ఇక్కడ అమ్ముతున్నా అని చెప్పమనండి, ఇంపాసిబుల్. ఎండ్ ఆఫ్ ద డే అంత కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ అలవాటు అయ్యి ల్యాండ్ ని ఆర్గానిక్ గా కన్వర్ట్ చేసి అంత కష్టపడి ప్రోడక్ట్ ని తీస్తున్నాడు, కానీ ఒక 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా పెట్టుకొని సెల్ చేయ సిచ్యువేషన్ లేదు అసలు. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము శివ గారి ఫామ్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం 5 లేయర్ ఫార్మింగ్ అంటూ అండ్ అలాగే దాంతో పాటు పక్కనే ఫారెస్ట్ ఫార్మింగ్ అని 2 మెథడ్స్ చేస్తున్నారు. అయితే ఒక సైడ్ ఐటీలో జాబ్ చేస్తూ, ఒక సైడ్ ఎద్దుగానిగా రన్ చేసుకుంటూ అండ్ అలాగే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ అసలు ఇన్నిటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ 5 లేయర్ గురించి మెయిన్గా చూసుకున్నట్టయితే ఏంటి న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి డిఫరెన్సెస్ ఏంటి కంప్లీట్గా అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే అండి. అయితే మెయిన్గా ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా బయట మీ కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరైనా నాకైనా అందరూ మంచి రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వీకెండ్ పబ్స్ అంటూ లగ్జరీస్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. మీరు ఇక్కడ చదువుకొని జాబ్ చేస్తూ ఇలా మట్టిలోకి వచ్చి వర్క్ చేయడము ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారా? ఒకటి, నేను కూడా ఇంతకుముందు వీకెండ్స్ చిల్ అవుతూ తిరుగుతూ ట్రావెల్ చేస్తూ అలానే లైఫ్, నా లైఫ్ కూడా అలానే ఉండే. బట్ ఒక్కసారి నేను రాజీవ్ దీక్షిత్ జీ అని ఒక ఆయన ఉంటారు, రాజీవ్ దీక్షిత్, విజయరామ్, వీళ్ళ మా గురువులు అనమాట, సుభాష్ పాలేకర్ గారు. వీళ్ళని చూసి నేను ఫార్మింగ్ లోకి వచ్చాను. వీళ్ళ వీడియోస్ ఒకసారి చూసిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఏంటి, మన జీవన విధానం ఏంటి, ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి, మనుషులు ఇంత లైఫ్ స్టైల్ ఎందుకు తగ్గిపోతుంది, అసలు ఇండియా ఇలా ఉండడానికి రీజన్ ఏంటి, పొలిటీషియన్స్ ఎవరు కారణమని వెతుక్కొని ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఏదైనా ఉంది అంటే దాన్ని చూస్ చేసుకుందామని చెప్పేసి నేను ఫార్మింగ్ సైడ్ వచ్చా. ఆబ్వియస్ హ్యాపీ లైఫ్, ద బ్యూటిఫుల్ లైఫ్ ఏదైనా ఉందంటే అది ఫార్మింగ్ అనే చెప్పాలి. ఈ కెమెరా వాళ్ళు, ఇది న్యూస్ ఛానల్ వాళ్ళు, ఈ పొల్యూషన్ వీళ్ళంతా ఎలా సినిమాలు ఎలా చూపిస్తారు, సినిమా వాళ్ళైనా కూడా ఫార్మర్ అనగానే ఓ చినిపోయిన గోచి, ఓ ఎండిపోయిన భూమి, ఎప్పుడు చూస్తున్న రైతును చూపిస్తారు. అది కాదు రైతు అంటే. రైతు అంటే మీ తాత ముత్తాతలు వీడియో చూసే వాళ్ళైనా ఎవరైనా అందరు తాత ముత్తాతలు ఏంటి ఫార్మింగే చేశారు, ఫార్మింగే రిచ్నెస్, ఫార్మింగ్ లో డబ్బులు సంపాదించారు. ఫార్మింగ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కదా మనం ఇంత హ్యాపీ లైఫ్. ఇంకా హైలైట్ ఏంటి అంటే ఫార్మింగ్ చేసే వాళ్ళు బంగారంగా ఉన్నారు, పొలాలు ఉన్నారు, 2 ఎకరాలు ఫార్మింగ్ చేసి 4 ఎకరాలు ఉన్నటోళ్ళు. అవునవును. పెళ్లిళ్ళు చేసిరు, లక్షలు ఖర్చు పెట్టిరు, ఎంతో చేసిరు. మనము ఇన్ని జాబులు చేసిన అంత డబ్బు సంపాదిస్తాం. 10 lakh పైన వచ్చేవాడు కానీ ల్యాండ్ కొనలేకున్నాడు, అంతే. 10 LP పైన వచ్చేవాడు తప్ప ల్యాండ్ కొనలేకున్నాడు. అప్పట్లో LP ఎప్పుడు వస్తుంది? 5 years ఎక్స్పీరియన్స్, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అంత అయినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మీరు సింపుల్ గా చూసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత బ్రో, మనం జాబ్ చేస్తున్నాము ఎంత అంటే మంత్ స్టార్ట్ అయిపోతున్నట్టు EMIs అన్ని పోగా ఒక 5-6 మంత్ ఖర్చులు. మంత్ ఎండ్ ఎందుకు వచ్చేసరికి ఎంత ఉంటుంది? మంత్ ఎండ్ ఖాళీ ఉంటుంది, మంత్ సాలరీ డే కోసం వెయిట్ చేయాలి. అది సో నార్మల్ జాబ్ చేయనోడు ఖాళీ ఉన్నోడి దగ్గర కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం ఒక 5-6 వేలు మెయింటైన్ చేసాడు వాడు. వాడు వీడో డబ్బులు ఇస్తుంటారు, వాడి దగ్గర ఉంటుంది. మనం జాబ్ చేస్తున్నా డబ్బులు ఉండవు. ఏంటంటే రిచ్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వెస్టర్న్ కల్చర్ కి బాగా అలవాటు పడి మూవ్ అంటే బట్టలు కొనడం, అది కొనడం, షోకులు ఎక్కువ తిరగడము, డబ్బులంతా దానికి ఫుడ్ కి అయిపోయి చేస్తాము. ఫార్మింగ్ లో అలా కాదు. ద బ్యూటిఫుల్నెస్ అంటే హార్డ్ వర్క్ చేసిన డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని నేర్పిస్తుంది పొలం. ఇప్పుడు నేను ఒక చెట్టు పెట్టిన బ్రో, నేను చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు పెరిగి పెద్ద అయ్యి మా మనమల్ని కూడా మాట్లాడుకుంటారు. అట్లనే మా పొలంలో చెట్లు ఉన్నాయి, మా తాతయ్య పెట్టిన చెట్లు ఉన్నాయి. ఇంకా అదే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన సంపద ఏంటంటే నాకు చెట్లే, చెట్లు పొలమే, ల్యాండ్ ఇచ్చిన అంతే. సబ్జెక్ట్ లోకి వెళ్తే అసలు బ్రో మొన్నటిదాకా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు, ఫెర్టిలైజర్స్ వేస్ట్ అన్నారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు. ఏంటి రోజు రోజుకి ఫార్మింగ్ లో ఇన్ని మెథడ్స్ కొత్తగా వస్తున్నాయా, లేకపోతే జనాలకి ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అని చెప్తున్నారా? అసలు నిజానికి ఆర్గానిక్ కి నేచురల్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏముంది? ఎందుకు మీరు ఇదే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఆన్ పాయింట్ చెప్తా బ్రో. ఆర్గానిక్ అని చెప్పేసి పెద్ద స్కామ్ నడుస్తుంది హైదరాబాద్ లో ఉన్న ఆర్గానిక్ స్టోర్ లోనే. స్కామ్ లే, నేను ఓపెన్ గా ప్రూవ్ చేయగలుగుతా. అవన్నీ స్కామ్. వచ్చే మాల్ అంతా ఏడికెళ్ళి వస్తుందో ఎవరికి తెలియదు. కొందరు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు కూడా, ఇంకొందరు చెప్పలేం క్లోజ్ అవుతుంది అంటే జనాలకు అవేర్నెస్ వచ్చిన రోజు క్వశ్చన్ చేస్తారు, నీ దగ్గర ఇంచు పొలం లేదు, నువ్వు టన్నుల కొద్ది ఎలా అమ్ముతున్నావు? నువ్వు ఒక పొలం దున్నింది లేదు, చేసింది లేదు, కూరగాయలు తెస్తున్నావు, బియ్యం తెస్తున్నావు, అమ్ముతున్నావు. నేను ఇక్కడ కష్టపడి 4 ఎకరాలు కష్టపడి దున్ని పండించి అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నా. ఎవరో అక్కడ ఆర్గానిక్ స్టోర్ పెట్టి ఎవడో అమ్మితే ఎవడో పండిస్తే తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు. పొలం లేదు, ఏడ పండించిన కస్టమర్ ఇచ్చి అడుగుతాడు, ఇది ఏదో పండిందమ్మా అంటాడు, ఏం చెప్తావు?
చెప్పలేవు కదా. సో అది ఉండాలా, ఫస్ట్ పొలంలో దిగి పని చేసి తర్వాత అమ్మాలా. నేను చేసేది అదే, పొలంలో దిగి కష్టపడి అమ్మడానికి ట్రై చేస్తున్నా, కష్టంగానే ఉంది బట్ స్టిల్ చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకు వస్తుంది. స్లో బట్ సక్సెస్ అనేది ఒకసారి వచ్చిందంటే ఇంకా అది వేరేలా ఉంటుంది. ఇన్స్టెంట్ సక్సెస్ ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండదు. ఏదో ఇన్స్టాలో 10 రీల్స్ పెట్టామా, వైరల్ అయ్యామా, అమ్ముకున్నామా కాదు కదా. మెయింటైన్ చేయాలా, ఫామ్ ఉండాలా, నువ్వు పండియాలా, ఆ జెన్యున్ చేసే వాళ్ళ దగ్గర కొనాలా. నువ్వు పండించింది లేదు, నీకు కష్టంది లేదు, ఎవడో తెస్తాడో వేస్తాడో వెళ్ళిపోతాడు, వాడి క్రెడిట్ లో తీసుకుంటావు, నువ్వు అమ్ముకుంటావు, వాడి క్రెడిట్ లో డబ్బులు పే చేస్తున్నావు. అది కాదు కదా. అయితే న్యాచురల్ ఫార్మింగ్ కి ఆర్గానిక్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, ఆర్గానిక్ లో ఏంటంటే బ్రో మనం సీడ్ కొనాల్సి వస్తుంది, ఫెర్టిలైజర్ కొనాల్సి వస్తుంది, అన్ని ఇన్పుట్స్ కొనాల్సి వస్తుంది. అప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటాడు వాడు. నేను చేసే ఫార్మింగ్ లో ఏంటి, న్యూట్రియన్స్, మన పంటకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ నేనే తయారు చేస్తా. జీవామృతం అనొచ్చు, ఘనజీవామృతం అనొచ్చు, పంచగవ్య అనొచ్చు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, అన్ని మనమే తయారు చేస్తాం. దాంతో పాటు ఏంటి, పురుగుల మందులు కావాలి మనకి, వేపాకుల కషాయము, అగ్నియాస్త్రము, నీమాస్త్ర అంటారు దాన్ని, నీమాస్త్ర, అగ్నియాస్త్ర, దశపర్ణి, ఇలా డిఫరెంట్ కషాయాలు, పుల్లటి మజ్జిగ, ఇవన్నీ మనమే ఫామ్ లోనే తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి నేను విత్తనం తెచ్చా, దాన్ని డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ వాడుకుంటా. నాతోటి రైతులకు ఇస్తా, దేశీ విత్తనమే వాడతాం. హైబ్రిడ్ వాళ్ళేం. హైబ్రిడ్ అయితే మళ్ళీ జర్మినేషన్ కూడా చాలా తక్కువ వస్తుంది, ఈల్డ్ కూడా చాలా తక్కువ వస్తుంది. దేశీ అయితే ఇప్పుడు ఎంత వచ్చిందో నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతా పోతుంది. సో అది అందుకనే సీడ్ నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చూసా నేను ఆర్గానిక్ కూడా చూసా, బయట స్కాములు తెలుసుకున్నా. అయితే మన దేశీ విత్తనం ఎందుకు కొన్నారంటే షేప్స్ అన్నివైన ఉంటాయి. ఈ బాధ నేను చెప్పుకోలేకపోతున్నా. బీరకాయ షేప్ అన్నివైన ఉంటది, దొండకాయ షేప్ అన్నివైన ఉంటది, కానీ టేస్ట్ బాగుంటది, రిచెస్ట్ న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో. నేను నిన్ననే నిజంగా ఒక న్యాచురల్ ఫ్రూట్ మ్యాంగో తినడం జరిగింది. ఓకే, అయితే నేను కూడా అందరిలాగే బయట ఆర్గానిక్ అంటారు, న్యాచురల్ అంటారు, ఏదేదో పేర్లు పెట్టేస్తారు, రేట్లు పెడతారు, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా చూస్తే దానికి దీనికి పెద్ద ఫరక్ ఉండదు అనుకున్నా, కానీ తిన్నగా తెలిసింది నాకు చాలా డిఫరెన్స్ 100% ఉంటుంది బ్రో. అది వెజిటేబుల్ నుంచి ప్రతి రైస్ నుంచి ప్రతి దాంట్లో ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా చేస్తారు బ్రో. నేను ఫ్రూట్ లో ఎక్స్పీరియన్స్ చేసిన అయితే నేను ఏదో 10% 5% డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నా, 50కి 50% డిఫరెన్స్ ఉంది. ఎలాగంటే ఆ మ్యాంగో తింటుంటే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. క్వాలిటీ కానీ, ఆ స్వీట్నెస్ కానీ, లేకపోతే అంత స్వీట్ ఉండదు, అలానే వేరేలా ఉండదు. ఆ టేస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం, అంత బాగుంటుంది, అంత ఎంజాయ్ చేస్తాం ఆ ఫ్లేవర్ ని కూడా. మన రైస్ కూడా బ్రో, నేను దేశీ రైస్ చేసా లాస్ట్ టైం, 1 year అయిపోయింది. ఆ రైస్ కూడా క్వాలిటీ చూడడానికి స్టిక్కీ ఉంటుంది రైస్, తింటే మళ్ళీ అదే రైస్ కావాలంటారు. ఒక్క 1 week తినడం అలవాటు చేసుకుంటే వైట్ రైస్ తినలేరు. వైట్ రైస్ తినదు కూడా, బీపీ షుగర్లు కావాలంటే తెల్ల రైస్ తినాలి బ్రో. సింపుల్ గా అందరు తినేది తెల్లన్నమే. ఈ తెల్ల మోజులో పడ్డం అందరం. వైట్, మనం అందరం వైట్ బ్రిటిషర్స్ బ్రో. ఇప్పుడు చూడనికే ఇండియన్స్ కానీ వైట్ బ్రిటిషర్స్ మనం. ఏదో బట్టలు అట్లనే ఉంటాయి, మన థింకింగ్ అట్లే ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది బ్రో. అది వెస్టర్న్ కల్చర్ అలవాటు చేసిరు, మొత్తం అదే నేర్పిస్తాం. మన భారతీయ మొన్న చావా సినిమా వచ్చింది బ్రో, అందరు ఎందుకు పెట్టలే బుక్కులో, అలాంటి కథలు 1000 కథలు ఉన్నాయి చెప్పండి. మీరు అవన్నీ వింటే షాక్ అయిపోతారు. అందుకే చెప్తున్నా, రాజీ దీక్షిత్ అని ఊరికే యూట్యూబ్ లో వెళ్ళి స్వతంత్రమా బానిసత్వం అని ఒక సిరీస్ ఉంటుంది, అది చూస్తే మీకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇండియా అసలు రియల్ ఇండియా ఏంటి, మనం ఇండియాలో ఏం చేయాలని. చేతి వృత్తులు బ్రో మనం ఎంకరేజ్ చేయాల్సింది. ఊర్లలో కుమ్మరీలని, చేతి వృత్తులు చేసే వడ్రంగిలని, బట్టలు కుట్టే వాళ్ళని, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బతికేయాలి, మనం బతకాలా. డబ్బులన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్ లో పెట్టి, హైదరాబాద్ ఎక్కడికి వస్తాయి, వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోతాయి, మళ్ళీ అక్కడ ఎక్స్పోర్ట్ వాళ్ళే కదా. ఇప్పుడు ఫారెన్ బ్రాంచ్ మనం వాడేదండి, మనం వాడే ఫోన్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అన్ని ఫారెనే. మనం పొద్దున్న లేస్తే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, సోపు దగ్గర నుంచి అన్ని కెమికల్స్ బ్రో. డబ్బులంతా బ్రిటిష్కి వెళ్ళిపోతుంది, అదే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. సో అది తగ్గియాలంటే మన చేతి వృత్తుల్ని డెవలప్ చేసుకోవాలని ఫార్మింగ్ లో దిగిన మెయిన్ రీజన్ అదే. దీంట్లో చాలా నేర్చుకుంటున్నా బ్రో, డే బై డే, ప్రతి డే లెర్నింగే. ఇంకా మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే 5 year గురించి. ఇప్పుడు మనం మెయిన్ 5 year లో ఉన్నాము. సో ఈ బ్యూటిఫుల్ మోడల్ ని క్రియేట్ చేయడానికి నాకు ఒక 1 year కంటే తక్కువ టైంలోనే క్రియేట్ చేసేస్తా దీన్ని. సింపుల్ ఇది 60 feet by 60 feet, 3.5 గుంటల్లో చెప్పాలంటే బ్రో. బెడ్స్ ఎన్ని బెడ్? 9 బెడ్లు ఉంటాయి బ్రో. ఒక్కో బెడ్ 5 feet, 9 బెడ్లు. కాలువ వచ్చేసి 2 feet కాలువ. సో దీన్ని సెటప్ చేసుకోవడానికి ఫ్లడ్డింగ్ మెథడ్ యూజ్ చేస్తారా? కాలువలు ఫ్లడ్డింగ్ కాదు, మనం నడవడానికి ఇందాక నడిచాము, తీసుకోవడానికి, కలుపు తీసుకోవడానికి, పెట్టుకోవడానికి, ప్లక్కింగ్ చేసుకోవడానికి, దానికి మనం కాలువలను యూజ్ చేస్తాము. ఫ్లడ్డింగ్ ఇవ్వచ్చు, ఒక 1 year తర్వాత ఫ్లడ్డింగ్ లో ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ పెట్టినప్పుడు మొక్కలు చిన్నగా ఉంటాయి కదా, బెడ్ పైకి వెళ్ళవు. సో డ్రిప్ వేసి స్టార్టింగ్ లో డ్రిప్ తో పెట్టాము, తర్వాత ఫ్లడ్డింగ్ కావాలంటే 100% మ్యాన్ డిపెండెంట్. అంటే మెషిన్ అలో లేదు ఇంకా దీంట్లో. మనం ఒకసారి కూడా దున్నాల్సిన అవసరం లేదు, నో టిల్లింగ్. మనిషి వస్తాడు, మనిషే చేసుకోవాలా. కొంచెం మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. మనం పొలంలో ఉండి చేసుకుంటే ఈజీయే. ఏదైనా కష్టపడితేనే ఉంటుంది, ఫార్మింగ్ అంటేనే కష్టం చెప్పాలంటే. సో ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తే ఏమవ్వదు, మంచి డబ్బులు వస్తాయి, దాంతోపాటు హెల్త్. ఈ బాక్స్ లో పండించిందంతా ఒక 5 to 6 families ఇచ్చుకోవచ్చు మనం. వెజిటేబుల్సే కావచ్చు, దీంట్లో వెజిటేబుల్స్ చేసాము. మునగ ఉంది, పప్పాయ ఉంది, అరటి ఉంది, మ్యాంగో ఉంది, సపోటా ఉంది, ఏది కోకోనట్ ఉంది. ఏది 3.5 గుంటల్లోనే
3.5 గుంటలో ఇన్ని పంటలు ఉన్నాయి. ఎలా సెటప్ చేసుకోవాలి? ట్రిపుల్ ఇన్కమ్ ఉన్నట్టు ఈజీగా. ఇప్పుడు చూడండి, దీంట్లో పల్లీలు కూడా ఉన్నాయి, చూసారు కదా, పల్లికాయలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి పెట్టాలా. దీంట్లో తమలపాకు పెట్టొచ్చు, మిరియాలు పెట్టొచ్చు, అల్లం పెట్టొచ్చు, పసుపు పెట్టొచ్చు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏదైనా మీకు ఇలా ఖాళీగా ఉంది ఏదో ఒకటి పెట్టేయండి. ఇప్పుడు నీడని ఇష్టపడుతుంది మిరియాలకి, ఇక్కడంతా నీడ ఉంది, ఇక్కడ మిరియాలు పెట్టుకోండి, తమలపాకు పెట్టుకోండి, దీనికి అల్లిచ్చేసేయండి మంచిగా. తమలపాకుతో లాభము, మిరియాలతో లాభము, ఇలాచి పెట్టుకోవచ్చు దీంట్లోనే. ఈ పక్కన స్పేస్ ఉంది, ఇక్కడ ఇలాచి పెట్టేద్దాం. అలా అది నేర్చుకోవాలా. సో బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫామ్ ని ఎలా సెటప్ చేసుకోవాలి? 4 బౌండరీస్ ఫస్ట్. పెద్ద చెట్లు, పెద్ద అంటే ఇవి మామిడి, సపోటా, నేరేడు, ఇవన్నీ ఏంటి మహావృక్షాలు. ఇవన్నీ పెద్దగా మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద ఉంటాయి. అవి చాలా పెద్ద అయితే. దాని కింద సపోటా పెద్ద చెట్లు వస్తుంది. మన నిమ్మ చెట్టు చిన్న ఉంటుంది, జామ చెట్టు ఎలా ఉంటుంది, అది చిన్న ఉంటుంది. సో అలాంటి చిన్న చెట్లు మధ్యలో, పెద్ద చెట్లు ఫస్ట్ పెట్టేసాం 4 బౌండరీస్ కి మధ్యలో, తర్వాత లేయర్ మధ్యలో. అంటే 60-60లో అది వచ్చింది కదా, 30లో ఎటు చూసినా 30లో 4 చెట్లు, ఇవి 4 పెద్దవి 4 చిన్నవి అయిపోయింది. సెంటర్ లో ఒక కొబ్బరి మిడిల్ లో. దాని తర్వాత ఒక లైన్ అంతా ఇలా చూసుకుంటే మీకు మునగ కనిపిస్తుందా, ఈ లైన్ అంతా. నెక్స్ట్ లైన్ అంతా ఒక అరటి వస్తుంది, ఒక పప్పాయ, ఒక అరటి, ఒక పప్పాయ, అలా. సో ఇవే 5 లేయర్స్. ఇంకా అయిపోయింది. దీంట్లో బెడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ డ్రిప్ అంతా ఖాళీ ఉంది. నేను లైన్ ఇక్కడ కూరగాయలు పెడతావా పెట్టుకో, ఇంకా అల్లం పెడతావా పెట్టు, పసుపు పెడతావా పెట్టు, ఏదైనా పెట్టొచ్చు దీంట్లో. సో కందులు పెట్టాం ఇంతకుముందు, కందులు తీసేసాం, అయిపోయింది. కందులు కోసేసాం, కందులు పెట్టినా. ఇంకేంటి, అది అలాగే మల్చింగ్ వాడుతుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ కలుపు రాకుండా చూసుకోవాలంటే మల్చింగ్ వేస్తాం. 3 టైప్స్ ఆఫ్ మల్చింగ్స్ ఉంటాయి. ఒకటి సాయిల్ తోనే మల్చింగ్ అంటారు, వాప్స్ అంటారు దాన్ని. ఇంకొకటి అదే దున్నే వదిలేస్తే కొంచెం కలుపు తగ్గుతుంది అనమాట. అది ఈ మెథడ్ లో వర్కౌట్ అవుతుంది. ఇంకోటి లైవ్ మల్చింగ్. ఇప్పుడు మీరు మొత్తం చూడండి, చిగుడు పాదులు ఉన్నాయా, అదంతా కలుపు మొలవలేదు, దాంతో పాటు వాటర్ కూడా తేమ నిలిచి ఉంటుంది పొలంలో. ఇంకొకటి డ్రై మల్చింగ్. ఇక్కడ కొంచెం కోసాము, ఇది ఇక్కడే వేసేసాం, దీని కింద ఇంకా కలుపు రాదు. ఇంకా చూడండి ఇక్కడ కలుపు ఉంది, లేదు. ఇంకోటి ఏంటి, మాయిశ్చర్ చూడండి ఎంత బాగుంది. అవును, ఇక్కడ మట్టి చూడండి ఎంత స్మూత్ గా ఎలా ఉందో. మట్టిలో ఇంకా తేమ కనిపిస్తుంది, కానీ ఇక్కడ లేదు తేమ. మళ్ళీ హార్డ్ డ్రై అయిపోయింది, సాయిల్ రావట్లా. ఒకటి వాటర్ యూసేజ్ తక్కువ, రిచెస్ట్ మైక్రోబ్స్ ఉంటాయి దాంట్లో. అందరు ఏంటంటే యూరియాలు, డిఏపీలు వేస్తారు కదా, అది జస్ట్ ఇన్స్టంట్. ఆ పంట వరకే, పంట కూడా కాదు, ఒక 1 వీక్ పనిచేస్తుంది అంతే. అది 1 వీక్ 15 డేసే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొకటి వేయాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే సాయిల్ కి ఫుడ్ ఇస్తామో, సాయిల్ నుంచి ఫుడ్ మొక్క తీసుకుంటది. ఇప్పుడు సాయిల్ కి ఫుడ్ అంటే ఏంటి, పేడ మెయిన్. మైక్రోబ్స్ కావాలి దానికి. అవును, ఆ మైక్రోబ్స్ దేంట్లో ఉంటాయంటే ఎక్కువ పేడలో ఉంటాయి, చీపెస్ట్. ఒక ఆవును పెట్టుకున్నామంటే చాలు. ఒక దేశీ ఆవులు అంటే అన్న ఆవులు కావు, మళ్ళీ నాటావు అంటే ఎలా ఉంటది, పైన ఊపరం, కింద గంగడోలు. దానికి ఊపరం ఉంటది కదా పైన, సూర్యకేతి నాడి ఉంటది దాంట్లో. ఆ సన్లైట్ తీసుకొని మనకు మంచి పాలు కూడా ఇస్తుంది, మంచి పేడ కూడా ఇస్తుంది. సో ఆ పేడనే వాడుకోవాలి మనం ఫార్మింగ్ లో కూడా. సో దీంట్లో ఏంటి, ఇప్పుడు మనము పాయింట్కి వెళ్ళిపోతే ఫుడ్, సాయిల్ కి ఫుడ్ ఇస్తున్నాం కదా, ఆ ఫుడ్ బయోఎంజైమ్స్ త్రూ వేయొచ్చు, మన జీవామృతం త్రూ వేయొచ్చు, లేకపోతే పుల్లటి మజ్జిగ త్రూ వేయొచ్చు. సో ఏవి తయారు చేయాలన్నా కూడా ఆవు ఇంపార్టెంట్ మనకి. పాలు కావాలి, ఆవు పేడ కావాలి, ఆవు మూత్రం కావాలి. ఆవుని స్లాటర్ లో పంపించేస్తారు పాలు వేయడం ఆపేస్తే. దానికంటే రిచెస్ట్ ఏంటంటే పేడ మూత్రమే. మనం పేడ మూత్రం పట్టుకొని గోవర్కు తయారు చేయొచ్చు, పిడకలు చేసి అమ్ముకోవచ్చు, ధూప్ స్టిక్స్ చేసి అమ్ముకోవచ్చు. సో ఆవును పెట్టుకుంటే చాలు, మనకు లక్ష్మి మన దగ్గర ఉన్నట్టే. అయితే మీరు ఏదో ఐటీలో ఉన్నారు, లేకపోతే మీకు ఇది సెకండరీ ఇన్కమ్ కాబట్టి మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మనం ఏమేమి చెప్పవచ్చు. అయితే మెయిన్ గా ఎవరైనా కానీ ఫార్మింగ్ చేసేది ప్రైమరీ ఇన్కమ్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ లేయర్, ఈ న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఈ 5 లేయర్ ఫార్మింగ్ కావచ్చు, వర్కౌట్ అవుతుంది రియల్ లైఫ్ లో, రియల్ టైం ఇన్కమ్ ఇస్తుంది అంతా. నేను ఫస్ట్ అసలు నాకు కెమికల్ లేకపోతే పండదా నా డౌట్. ఫస్ట్ మేము కెమికల్ ఫార్మింగ్ ఫస్ట్ చేస్తుండే, కెమికల్ వేస్తేనే ఈల్డ్ రాదు, ఇంకా కెమికల్ లేకపోతే రాదంటే ఫస్ట్ నా డౌట్స్. నేను రీసెర్చ్ బాగా చేసా. ఫస్ట్ బేసిక్ రీసెర్చ్ అంతా యూట్యూబ్ వాడుకోవచ్చు మనం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి డిఫరెంట్ ఫీల్డ్స్ తిరిగిన. ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి నేను చిన్నగా ఒక చిన్న బిట్ లో ఒక 2 గుంటలు పెట్టుకొని 30 రకాల వెజిటేబుల్ చేసిన. అందులో జస్ట్ జీవామృతం ఇచ్చిన, దానికి ఇంకేమీ లేదు, జీవామృతం మజ్జిగ. ఆ ఈళ్ళు చూసి షాక్ అయిపోయినా, అరే ఇంత వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసిన, ఇంకొక 1 ఎకర్లో వరి వేసిన. నెంబర్ 1 వచ్చింది. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్ లోనే ఉండాలి మనం డిసైడ్ అయిపోయి ఇప్పుడు మొత్తం 11 acres లో చేస్తున్నా. సో అన్ని వరి వేస్తాను, మిల్లెట్స్, పల్సెస్ అన్ని. దీని సెల్లింగ్ కూడా ఇంకా ఆన్లైన్, వాట్సాప్, నా ఇన్స్టా పేజ్ లో అక్కడనే సెల్ అయిపోతుంది. వర్కౌట్ అవుతుంది అయితే మొత్తం 100% వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఓన్ గా మార్కెటింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు. యావరేజ్ గా 1 acre కి ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు? నేను ఇప్పటికైతే వరిలో పర్లేదు, ఒక నేను పెట్టిన దానికి నాకు ఒక 1 lakh వరకు వచ్చింది ఇయర్లీ. 1 acre లోనే మనకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక
50,000 అయింది. దానికి ఒక అంటే 50,000 ప్రాఫిట్ వచ్చినట్టు. 50 అది 4 months క్రాపే. తర్వాత మన దగ్గర వాటర్ లేదు కాబట్టి వేయలేదు. తర్వాత కూడా ఒక పల్సెస్ చేసుకుంటే దాని నుంచి ఇంకో 50,000 వచ్చేది. అంటే 1 lakh అక్కడే వచ్చేసింది. వెజిటేబుల్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేసుకోగలగాలి, డైలీ పని ఉంటుంది దాంట్లో. నేను ఇప్పుడు ఫుల్ టైం జాబ్ లో ఉన్నా కాబట్టి, మళ్ళీ ఆయిల్ తీస్తున్నా కాబట్టి నేను ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నా. అదే ఒక రైతు అనుకోండి, ఇది నేర్చుకోగలుగుతాడు. అసలు ఎంత ప్రాఫిట్. ఒక సైడ్ వెజిటేబుల్ చేసుకోవాలి, ఒక సైడ్ రైస్ వేయాలి, ఒక సైడ్ మిల్లెట్స్ వేయాలి, ఒక సైడ్ పల్సెస్ వేయాలి, ఇంకొక సైడ్ ఇట్లా 5 layer అని ఫ్రూట్స్ అని, దానిమ్మ అని, నిమ్మ అని, బత్తాయి అని, లేకపోతే మామిడికాయలు, నేరేడు పండ్లు, ఏ సీజన్ వస్తే ఆ సీజన్ లో అమ్ముకునేలాగా అలా పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఫార్మర్ కి ఏం కావాలి? ఎవ్రీడే ఇన్కమ్ కావాలి. ఎవ్రీడే ఇన్కమ్ కావాలంటే ఆకుకూరలు పెట్టుకోవాలి, వెజిటేబుల్స్ ఆకుకూరలు పెట్టుకోవాలి. సీజనల్ ఇన్కమ్ కావాలి. సీజనల్ ఇన్కమ్ కి ఏంటి? ఈ మునగ పప్పాయ పెట్టుకుంటే ఒక సీజన్ లో కాస్తాయి. మళ్ళీ ఏంటి? ఆ మామిడికాయలు ఒక సీజన్ లో కాస్తాయి, సీతాఫలం ఒక సీజన్ లో కాస్తాయి, రేగి పండ్లు ఒక సీజన్, నేరేడు పండ్లు ఒక సీజన్, దానిమ్మ ఒక సీజన్. ఇట్లా ఈ అన్ని సీజన్ లో ఇన్కమ్ ఉంటుంది. సీజనల్ ఇన్కమ్ సపరేట్ వస్తుంది పాకెట్ లోకి. దాంతో పాటు మళ్ళీ డైలీ వెజిటేబుల్స్ మీద వస్తుంది. కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదైనా చేయొచ్చు. అందుకే కదా మనం తాత ముత్తాతలు ల్యాండ్స్ ఎలాగ ఉన్నారు అంటే ఇదే కదా రీజన్. ఇంకోటి అప్పుడు మధ్యవర్తి దళారీ వ్యవస్థ అంతా లేదు. మధ్యవర్తులు ఇంత దోచుకునే వాళ్ళు కాదు. రైతు 10 రూపాయల సెల్లింగ్ అరౌండ్ 50 kilometers లోనే అయిపోతుండే. లాంగ్ వెళ్ళాల్సిన పని లేకపోతుండే. మెయిన్ ఏంటంటే రైతు 10 రూపాయలకి ఇస్తే మార్కెట్ లో 100 రూపాయలు ఉంది. 90 రూపాయలు మధ్యలోనే తింటున్నారు. అంటే ఇంక బతికేది. ఇప్పుడు మీరు అరటి పండు ఇచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. రియల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ లో 50-100 ఆ రేంజ్ లో ఉన్న ఫ్రూట్ మా దగ్గర థర్డ్ క్వాలిటీ అని చెప్పడము, అది ఫస్ట్ క్వాలిటీనే, థర్డ్ క్వాలిటీ అని చెప్పి 2-3 రూపీస్ కూడా తీసుకున్నారు. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. అంటే మీకు ఏదో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలని కాదు, రియాలిటీగా జరిగేది ఇది. ఫార్మింగ్ లేక వచ్చే వాళ్ళు ప్రాఫిట్స్తో పాటు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయగలము, లేకుంటే మేము దీన్ని ఓవర్కమ్ చేసి కొత్త మెథడ్ని తీసుకొని వచ్చి నేనే ఓన్గా మార్కెట్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అయితే యూత్ అందరూ కొంచెం కంబైన్డ్గా అయ్యి ఒక మంచి ప్రీ మార్కెట్ క్రియేట్ చేసుకొని స్టాల్స్ వాళ్ళని పట్టుకోవడము, ఆర్గానిక్ స్టోర్ వాళ్ళతో మాట్లాడుకోవడము, లేకపోతే డైరెక్ట్ కొన్ని మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ మాట్లాడుకోవడము. మీ పంట మీరు అమ్ముకుంటే ఒకసారి మీరే ఆలోచించండి. మీరు 3 రూపాయల కేజీ ఇచ్చింది 30 రూపాయల కేజీ ఇచ్చేద్దాం. మార్కెట్ లో 60 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు డజన్ ఉంది. సరే మీకు 20 ఇచ్చారు అనుకుందాం డజన్ కి, అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇంటూ ఎంత చేయొచ్చు? దాన్ని ఎన్ని లాక్స్ వస్తుంది ఒకసారి లెక్కేయండి. అసలు అలా ఆ విధంగా నిజంగానే జరిగితే నేను 1 year పండించిన పంటతో 3 years వరకు మళ్ళీ పంట లేకోకుండా బతకగలను. అది సో ఫార్మింగ్ లో అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ దాన్ని కరెక్ట్ గా ఏ ఫార్మర్ తెలివితో చేసుకోలేకపోతున్నాడు. మధ్యవర్తి వల్ల. కస్టమర్ అంటే మధ్యవర్తి అనడం కాదు, కానీ మనం కూడా ఇప్పుడు మనం కొనే వాళ్ళం ఫార్మర్ దగ్గరికి వెళ్ళంగానే 5 రూపాయలకి ఇస్తావా, 2 రూపాయలకి ఇస్తావా అంటాం. అదే షాప్ బోర్డు దగ్గర అయితే వాడు ఎంత అంత బిల్లు కట్టేసి బయటకు వచ్చి. నేను మామూలుగా ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ లో కావచ్చు ఎన్నో స్టోర్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. పక్కన ఒక అమ్మాయిని పెట్టుకునేసి, వాడు ఇంతవరకు ఫామ్ లో తిరిగిన వాడు కాదు, లేకపోతే ఒక్కసారి కూడా ఒక పంట కూడా తీసిన వాడు కాదు. వాడు తీసుకుని వచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే గుడ్డిగా నమ్మేసి 1000-1500 పెట్టి ఏదైనా కానీ ప్రోడక్ట్ ని తీసుకోగలుగుతున్నారు జనాలు. అదే డైరెక్ట్ ఫార్మర్ ఇట్లా నువ్వు రోడ్డు నుంచి వెళ్తావు, వస్తావు, పొలంలో ఎంతకి ఇస్తావు అంటే 10 అంటే 5 అడుగుతావు. 100% అడుగుతారు. నేను చేంజ్ చేసుకున్నాను. నేను నా మైండ్ సెట్ కూడా అలానే ఉండే. ఫస్ట్ ఒకసారి ఫార్మింగ్ లో దిగిన తర్వాత ఈ వాల్యూస్ అనేది తెలుసుకున్న తర్వాత ఏ రైతు దగ్గర నేను ఫ్రీగా ఏది తెచ్చుకోవద్దు. కొందరు వస్తారు పొలంలోకి వచ్చి ఏవి కనిపిస్తే తెంపుకొని వెళ్ళిపోతారు సింపుల్ గా. ఏమంటే పండింది కదా, ఇది పండియడానికి ఎంత కష్టపడుతున్నాం అనేది చేస్తేనే తెలుస్తుంది. అది ఒక పండు ఇక్కడ మునక్కాయ ఉంది, ఇది పండాలంటే ఎంత కష్టం. సీడ్ తేవాలా, పెట్టాలా, దున్నాలా, ఎరువు వేయాలి, మందులు వేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, వాటర్ వేయాలి. టైంకి ఏది వర్షం వచ్చేది అయిందంటే పోయినట్టే. అవును. అయితే నిజానికి మార్కెట్లో ఎంతమంది ఆర్గానిక్ ఫార్మర్లు ఉన్నారు, ఎంతమంది న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఇయర్లీ రిటర్న్ తీస్తున్నారు, దాన్ని బయట ఎన్ని స్టోర్స్ ఉన్నాయో కంపేర్ చేసుకోండి. హైదరాబాద్లో 100 స్టోర్లు ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్గానిక్ ఫార్మర్లు 60 మంది ఉంటారు. నేను రఫ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నది. లేరు, అది కూడా లేరు. వాళ్ళకి ఎలాగా 100% ఆర్గానిక్. ఒకటి ఓపెన్ గా చెప్పేస్తా, ఆర్గానిక్ మార్కెట్ అంతా సాటర్డే వెన్స్డే సేల్స్ అవుతాయి. అవును. ఎందుకు? ఆ టైంలో ఫ్రీ ఉంటారు. తప్పు. బెంగళూరు రోడ్ ఆడికి ఈడికి పంపించేది అదే. శుక్రవారం రోజు అంతా స్టాక్ వస్తుంది. వీళ్ళంతా శనివారం అమ్ముకుంటారు దాన్ని. అచ్చా. ఆర్గానిక్ స్టోరు శనివారం కాకుండా వేరే రోజు పెట్టమనండి చూస్తా. సండే మార్కెట్ పెట్టుకోమనండి, లేకపోతే మండే మార్కెట్ పెట్టమనండి. స్టోర్ మీరు క్వశ్చన్ చేయండి, ఏ ఫార్మర్ దగ్గర తెస్తున్నాడు. మనకి డైలీ ఫార్మరు ఇన్పుట్స్ ఇచ్చేవాడు ఉంటే మన ఫోటో పెట్టుకోమని స్టోర్ లో ఒక 100 మంది ఫోటో పెట్టమని 100 మంది ఫార్మర్స్, వీడు ఆర్గానిక్ ఫార్మర్, వీడు ఇచ్చిన ప్రోడక్ట్ నేను ఇక్కడ అమ్ముతున్నా అని చెప్పమనండి. ఇంపాసిబుల్. అది అవ్వదు. ఏంటి దళారీ వాడు కూడా పండిస్తాడు, అది ఆర్గానిక్ కదా సెకండరీ. సరే వదిలేదాం, సరే వాడు ఆర్గానిక్ ఇచ్చింది అనుకుందాం, రేట్ ఎంతైనా పెట్టండి అమ్మండి. వాడిని చూపించగలుగుతారా?
కష్టం లేదు, ఎందుకంటే క్రెడిబిలిటీ తీసుకునే లేదు. ఊరికే ముందర వచ్చామా, రీల్స్ చేసామా, వైరల్ అయ్యామా, 10 ప్రోడక్ట్లు అమ్ముకున్నామా అంతే. అది ఎక్కువ రోజులు నిలవదని వాళ్ళకి కూడా తెలుసు. బట్ ఏం చేస్తాం, నడుస్తుంది మార్కెట్, జనాలకి అవేర్నెస్ వచ్చేంత వరకు ఏదైనా. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, 100 మంది వచ్చారు అనుకోండి మనలాగా, ఏం చేస్తారు? ఏం చేయలేరు. నువ్వు ఒక గుంట పొలం దున్నింది లేదు, చేసింది లేదు, నువ్వు టన్నులు అమ్ముతా అంటే ఎలా అవ్వదు కదా. ఇప్పుడు నేనున్నా సింపుల్గా హైదరాబాద్లో నాకు ఒక ఇల్లు ఉంది. నేను హోమ్ గార్డెన్లో కొన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నాను. హోమ్ గార్డెన్ ఈజీ కదా వచ్చాయి. నేను ఇదిగోండి ఆర్గానిక్ గా పండిస్తున్నా, రండి కొనుక్కోండి అంటే, అరే నువ్వు గార్డెన్ లో పెట్టినా మీ ఇంటికో సరిపోవు, నువ్వు నాకెలా అమ్ముతావరా అని క్వశ్చన్ చేస్తారా? ఖచ్చితంగా. మరి ఇప్పుడు వాళ్ళని ఎందుకు అడగలేకపోతున్నారు స్టోర్లని? నేను మిమ్మల్ని అడిగాను కదా, ఈ 5 లేయర్ పెట్టారు, ఇన్ని తక్కువ ఉన్నాయి, మీరు ఎలా సెల్ చేయగలుగుతున్నారా అని అడిగాను. అవును, అలా ఉంటది. అయితే మెయిన్ పాయింట్, నేను వాళ్ళ దగ్గర కొనొద్దనో లేకపోతే డౌన్ చేయాలనో అది కాదు. మెయిన్ నిజంగా ఆర్గానిక్ గా పండించిన ఫార్మర్ కి ఆర్గానిక్ ప్రైస్ దొరకట్లేదు అస్సలు. నేను వాడు ఎండ్ ఆఫ్ ద డే అంత కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ అలవాటు అయ్యి ల్యాండ్ ని ఆర్గానిక్ గా కన్వర్ట్ చేసి అంత కష్టపడి ప్రోడక్ట్ ని తీస్తున్నాడు, కానీ ఫెర్టిలైజర్ దాంతో పాటు సెల్ చేయగలుగుతున్నాడు. అంతేగాని ఒక్క 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా పెట్టుకొని సెల్ చేయ సిచ్యువేషన్ లేదు అసలు. నేను హైదరాబాద్ కి కూరగాయలు తీసుకెళ్ళా కదా, పండించినప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో? నేను కార్లో వేసుకెళ్ళి అమ్మడానికి ట్రై చేసా. నాకేమనిపించింది అంటే ఊర్లో అమ్ముకున్నది బెటర్ అన్న అనిపించింది. హైదరాబాద్ తీసుకెళ్ళి డీజిల్ పెట్రోల్ పోసుకొని దాని వాడ కూర్చొని అమ్మి ఒక రోజంతా టైం ఇన్వెస్ట్ చేసి అమ్మితే నాకు ఆడ వచ్చిన డబ్బులకి లోకల్ మార్కెట్లో వచ్చిన డబ్బులకి 1000 రూపాయలు తేడా ఉంది. తేడా అయితే 1000 రూపాయలు ఉంది, బట్ పెట్రోల్కి వెళ్తున్నాయి కదా, మళ్ళీ నాకు డబ్బులు కూడా రావట్లా. ఆర్గానిక్ స్టోర్లకు ఇద్దామా అంటే వాళ్ళు ఇచ్చే 30-40 రూపాయలకు అవ్వదు, వాళ్ళేమో 120-100 అమ్ముతా అంటారు, నాకేమో 30-40 ఇస్తా అంటారు. ఇంకెక్కడ వరకు లోకల్లో ఎంత ఉంటుంది? 20-25 ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చేంత 5 రూపీస్ ఎక్కువ నాకు. ఆ 5 రూపీస్ కోసం దాన్ని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వేస్తే ట్రాన్స్పోర్ట్ డబ్బులు పెట్టుకొని, సో ఇదంతా వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్. మీరు కొనేటప్పుడు ఆర్గానిక్ ఫార్మర్లను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో 10 మంది ఆర్గానిక్ ఫార్మర్లు వస్తారు, 10 రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకుంటాడు ఫార్మర్. అలా ఆలోచించాడు కూడా. ఇప్పుడు నా దగ్గరికి ఆయిల్ తీసుకోవడానికి వస్తారు, దాంతోపాటు కొన్ని కూరగాయలు ఏమైనా తీసుకుంటే నేను కొన్ని ఫ్రీగానే ఇస్తా. ఇక్కడ మిషన్ కూడా లేదు తోకడానికి, ఆయన కేజీ ఇవ్వమంటాడు, ఊరికే దోశలతో వేస్తాము. అది కేజీ 2 కేజీలు వస్తుంది, అది తూకం కూడా ఉండదు. సో ఫార్మర్ అంటే అలా ఉంటాడు నిజమైన ఫార్మర్. మీరు ఆ ఎక్కువ ప్రైస్ పెట్టి ఇవ్వడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ మీకు కావాల్సిన హెల్తీ ప్రోడక్ట్ ఖచ్చితంగా 100% వస్తుంది. మేము సస్టైన్ అవుతాం, ఒక ఆవుని కాపాడుతాం, ఒక ఎద్దుని కాపాడుతాం, మంచి సాయిల్ ని కాపాడుతాం, డెవలప్ అవుతుంది. ఫార్మర్లను ఎంకరేజ్ చేయండి. మీరు వీలైతే స్టోర్ దగ్గర కొన్నప్పుడు మీ ఫామ్ ఎక్కడ ఉందని వాళ్ళ ఫామ్ ని విజిట్ చేయండి ఒకసారి. అక్కడ ఎక్కడ పండుతుంది, ఎలా పండుతుందో మీకు తెలిసిపోతుంది. ఇంకొకటి ఆయిల్ లో నేను చూసా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని 450-500 రూపీస్ లీటర్ అమ్ముతున్నారు. నేను గానుగదే 450 అమ్ముతున్నా. ఎద్దు తీసింది, మిషన్ ది తీస్తే యాక్చువల్ గా 250-300 ఖర్చు అవుతుంది, గానుగతో తీస్తే 350-400 ఖర్చు అవుతుంది. అంత టెంపరేచర్ లో తీసిందని కోల్డ్ ప్రెస్ అంటారు. అది స్ట్రాటజీ ఏంటంటే హీట్ అవుతుంది కదా, మాది హీట్ అవ్వట్లేదు అని చెప్పుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్. చెప్పాలంటే మా ఎద్దు గానుగలో తీసింది కూడా లైట్ హీట్, ఉండేది హీట్ అవుతుంది, ముట్టుకుంటే కొంచెం హీట్ అయింది అనిపిస్తుంది, అంటే సెన్సిటివ్ కొంచెం అనిపిస్తుంది మన సెన్స్ కి. అదే మిషన్ లో తీస్తే అది మోస్ట్ 20 RPM ఉంటుంది, 50 ఉంటుంది, 50 ఉంటుంది. ముట్టుకోలేము దాన్ని, మనం వేలు కూడా పెట్టలేము. అప్పుడే కదా దాంట్లో మైక్ అన్ని న్యూట్రియన్స్ అనేది పోయేది, విటమిన్స్ అన్ని కానీ వేరే కానీ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి ఆ హీట్ లోని. సో ఫార్మింగ్ వస్తే ఇంకా టెక్నిక్స్ నేర్చుకోండి. మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. మన ఆర్గానిక్ అనొచ్చు, లేకపోతే SPK మెథడ్, సుభాష్ పాలేకర్ కృషి మెథడ్ అనొచ్చు, ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దీనికి. నేచురల్ ఫార్మింగ్ అని కొడితే చాలా వీడియోలు వస్తాయి. ఏది చేసినా కూడా బయట నుంచి ఏం కొనకూడదు, ఒకసారి సీడ్ తెచ్చామా మనమే డెవలప్ చేసుకోవాలి. మెయిన్ ప్రోటోకాల్ అదే. రైతుకి ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకూడదు. సస్టైనబుల్ ఉండాలంటే అది న్యాచురల్ లోనే వర్కౌట్ అవుతుంది, సుభాష్ పాలేకర్ కృషి మెథడ్ లోనే వర్కౌట్ అవుతుంది 100% అది. అయితే ఫస్ట్ ఇంకా నేను ఆ ల్యాండ్ వదిలేసి న్యాచురల్ వద్దాం అనుకున్నప్పుడు మెయిన్ చేయాల్సిన వర్క్ ఏంటి? ఫస్ట్ ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్ తెచ్చుకోవాలి, సఫిషియెంట్ నాలెడ్జ్. అది యూట్యూబ్ త్రూ వచ్చేస్తుంది. మంచి వీడియోస్ చూడండి, డిఫరెంట్ వీడియోస్ చూడండి, అసలు ఫార్మింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అవన్నీ తెలుసుకోండి. దాని తర్వాత సీడ్, ఫీల్డ్ విజిట్. మెయిన్ ఫీల్డ్ విజిట్. నేను ఇదే కాదు, ఫార్మింగ్ అని కాదు, ఏ బిజినెస్ పెట్టినా కూడా ఖచ్చితంగా 3 to 4 విజిట్స్ చేయండి ఏదైనా కానీ. ఫీల్డ్ విజిట్ చేసి, విజిట్ కూడా ఎలా ఉండాలి, ఒక పెద్ద ఫామ్ ఉండాలి, అంటే మంచి ఈకో సిస్టమ్ డెవలప్ అయినది. ఇంకోటి మిడిల్ లో అప్పుడప్పుడు డెవలప్ చేస్తున్నాం, ఇంకోటి స్టార్టింగ్ స్క్రాచ్ లో ఉన్నది. అప్పుడు ఏంటి, నీ ఫామ్ ని నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలి నీకు ఐడియా వస్తుంది. స్క్రాచ్ లో ఉన్నదని చూస్తావు, మిడిల్ లో ఉన్నదని చూస్తావు, హై ఎండ్ లో ఉన్నదని చూస్తావు. అన్ని చూసిన తర్వాత నీ ఫామ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఫస్ట్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో అంత ఒక ఐడియా వస్తుంది. సో వీళ్ళు నిజంగా కెమికల్ లేకుండా పండుతుందా అన్ని మనకి అర్థమైపోతాయి. దాని తర్వాత ఏంటి, ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఓన్ గా ల్యాండ్ చేయాలి. మీ దగ్గర ఒక 1 acre ఉందనుకోండి, 10 గుంటల్లో నార్మల్ మీ కెమికల్ నుంచి బయటకు వచ్చి
నేచురల్ ఫార్మింగ్ చేయండి. మిగతా అంతా మీరు కంటిన్యూ చేసుకోవాలంటే ఏదైనా కంటిన్యూ చేయండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అది. సో ఫస్ట్ టెస్ట్ చేయండి, ఓకే ఇది చేస్తే ఏం రియల్ టైంలో ఏం ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వస్తుంది నేను నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు, అదే ప్రాబ్లం మీ రైతుకు రాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ పక్కన ఉండదు, 20 kilometers కి ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోతుంది. సాయిల్ టైప్ జస్ట్ ఒక 100 meters కి ఒక సాయిల్ టైప్ ఉంటుంది, 100 కూడా కాదు 50 meters కి ఒక సాయిల్ టైప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రెడ్ ఉంది, పక్కన బ్లాక్ ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే బ్లాక్ సాయిల్ అంతా, ఇదంతా రెడ్ సాయిల్. సో సాయిల్ చేంజ్ అవుతుంది. సో నీకు వచ్చిన ప్రాబ్లం నాకు రాదు, నాకు వచ్చిన ప్రాబ్లం నీకు రాదు. సో నీ సాయిల్లో నువ్వే టెస్ట్ చేసుకోవాలి, అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తే నీకు తెలుసు. అప్పుడు ఏంటి, నువ్వు పెద్ద ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది బెస్ట్, ప్రాక్టికల్గా నీకు నాలెడ్జ్ వస్తుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తే ముందే తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఈల్డ్ ఎంత వస్తుంది, ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఎక్కడ చేసుకోవాలి, కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ నాలెడ్జ్ తెచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఏదైనా బుక్స్ సజెస్ట్ చేయమంటే సుభాష్ పాలేకర్ గారి బుక్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. నేను ఫస్ట్ ఆ బుక్ చదివా, ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఒక నాలెడ్జ్, యూట్యూబ్ వీడియోస్తో ఒక నాలెడ్జ్, ఇంకా ఫీల్డ్లో ఒక నాలెడ్జ్. ఇప్పుడు ఎక్స్టెన్షన్కి వెళ్ళా, అప్పటి వరకు చిన్న ల్యాండ్లో ఉన్నా, ఈ ఇయర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళా. ఓకే, ఓకేనా, ఏం చేద్దాం? 25 minutes వచ్చింది. 25 వచ్చిందా, ఏం చేద్దాం? అది కంప్లీట్గా ఈ 5 layer ఫార్మింగ్ గురించి కావచ్చు, లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్లో ఎవరైనా కానీ యంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత ఎలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలరు, ఎలా కమర్షియల్గా ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలరు, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చామని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.